ఇప్పుడు అయిపోయిందండి, వచ్చేసాం. 15 రోజులకి రామన్నారు. 15 రోజులు రామంటే సరే మేము 15 రోజులకి ఇంకా రాల కళ్ళేపిల్లి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఎందుకమ్మా 15 రోజులకి రామన్నారుగా, ఎందుకట్ట జబ్బు మొదలెత్తావు నువ్వు, 15 రోజులు చూపిద్దాం రా అంటే నేను రా అని చెప్పన్నాను. ఎవరన్నారు? ఆమె మా పిల్లలకు జబ్బు లేదు, మందులు వేసి ఇంకా మైండ్ చెడగొడుతున్నారు మీరు అని చెప్పి మా అత్తయ్య గారు అంది. సరే అమ్మ, మరి మందులే చెడగొట్టేప్పుడు మాది ఎందుకు నీకు మాకు ఈడాకులు ఇచ్చే మేము వెళ్ళిపోతామని చెప్పి ఆ మాట అన్నాం. ఇంటికి వెళ్ళి ఆ మాట చెప్పాం. ఓ అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అసలు అబ్బబ్బు మా మీద కత్తి వేసుకొచ్చారు కొడతాయి. ఎన్ని రోజులు అయింది మీరు చూసి వాళ్ళని? ఎవరినండి? జూన్ 10వ తారీఖుని చూసాము. జూన్ 10వ తారీఖు చూసారు? అవునండి. మా మామయ్య హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సరే వచ్చాడు. సరే అయ్యా మరి నీ కూతురి వ్యాపారం ఏం తెలుతులేదు, నువ్వు చెప్పు మాకు కదులు అని చెప్పాను. చెప్పానే వాటికి నేనేం చెప్తున్నా చెప్పి మా కాళ్ళు గడ్డ పట్టుకున్నాను. సరే మా నీ ఆడపిల్లలు అక్కడ వదిలేసి వచ్చాను, జూన్ 10వ తారీఖు నేను వస్తాను, అప్పుడు మాట్లాడుకున్నాం వ్యవహారం. మా తెలిసిన వచ్చి పోనీయండ్రా ఇందుకు వదిలేసేయండి ఆడు, మళ్ళీ రేపొద్దు మా అమ్మగారు చూసుకోవాలి, మీరు పంపించేయండి అన్నారు. సరే పంపించేసేవండి. బస్సులో వెళ్తున్నాడు, బస్సులో మేము కండ్లు అమ్ముకుంటాండి సెంటర్లో. బస్సులో వెళ్తాను, నేను రాను, ఏం చేసుకుంటావు చేసుకో అని చెయ్యి ఊపి తెలిపాడండి. పాప అసలు మా పిల్లకంటే అసలు బయటకు పంపించలేదండి. పాప మా బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నామండి. బిందెడు మంచిళ్ళు ఎత్తుకొచ్చిన పాపం లేదు, పెళ్ళయింది కానీ ఎక్కడ పంపలే అమ్మాయిని అసలు. సరే అని చెప్పి మా మామ అక్కడ వెళ్ళేటప్పుడు చెప్పాడు జూన్ 10 నువ్వు వస్తాను. జూన్ 10 కదండి, 3వ నెల ఇప్పుడు వాయిదా చేశాడు. ఆ రోజు రాదు నువ్వు వేరే పెళ్లి చేసుకోవాలని చెప్పి అన్నాడు మా వాడు. మా మామయ్య గారు అన్నారు. చక్కగా ఉంది పిల్ల, ఇన్ని రోజులు బాగా చూసుకున్నారు. ఎందుకంటే ఉండడు కదండి, మేము ఏం చేస్తామండి. ఆమె లేదండి నా నమ్మటాన్ని ఉంటుంది, పడలేము. ఇప్పటికే బాధపడ్డాం, బాగా భరించలేను. 2 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను మేడం. కాదు నేను పంపిస్తాను మేడం, కానీ మీరు నేను ఆ చదువు కూడా దగ్గరే ఉన్నాను మేడం. నేనైతే లేదండి, ఇప్పుడు మీరు ఏదైనా అడగాలంటే అడగండి, మాటలతో పని లేదండి. చెప్పండి సరే అని చెప్పి వచ్చాడండి. జూన్ 10 వచ్చాడండి. జూన్ 10 వస్తే వాళ్ళ ఊర్లో పెద్ద మనిషి మా పిల్లల్ని పంపించేయండి, 2 నెలలు టైం అని చెప్పాను రండి. 2 నెలలు టైం చేస్తున్నారు. జూన్ 10 వచ్చారు వీళ్ళు. వచ్చినప్పుడు తెల్లారు వాళ్ళ శుక్రవారం నాడు సరే పిల్లల్ని తీసుకెళ్ళిపోండి అమ్మా, హోమియోపతి ముందులో ఆడండి. శుక్రవారం నాడు ఇవాళ నేను పంపనన్నాడు. శనివారం రేపు పొద్దున్న రండి అయ్యే వాళ్ళు ఇంత ఒకరోజు 2 రోజులు ఆగారుగా, ఒకరోజు రేపు పొద్దున్న రండి అన్నారు. సరే రేపు పొద్దున్న మా అమ్మగారు నేను వెళ్ళామండి. వెళ్ళేపాటికి ఫుల్గా తాగొచ్చాడు మా మామగారు. ఫుల్గా తాగొచ్చేసి ఏంట్రా నువ్వు పెళ్ళాన్ని చూడవా అలాగో చెప్తుంటే ఇంకా తిట్టాడు. నా పాపం 2 దెబ్బలేసి చెప్తాము మేడం. అంటే ఇది యూజువల్గా ఏంటంటే మేడం, ఇటువంటి సిచ్యువేషన్ ఇది చాలా క్లిష్టమైనటువంటి సమస్య కింద మనం పరిగణించాం. సహజంగా మన దగ్గరికి వచ్చేటటువంటి సమస్యల్లో ఏంటంటే ఎక్కువ శాతం అమ్మాయికి మానసికంగా బాగాలేదు, అబద్ధం ఆడి పెళ్లి చేశారు. పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి పరిస్థితి మేము చూసి మేము షాక్ అయ్యాము. షాక్ అయిన తర్వాత ప్రశ్నిస్తే కనుక పెళ్ళి అయిన తర్వాతే మా అమ్మాయిని మీరు ఇలా తయారు చేశారు అనేటటువంటి సందర్భాన్ని మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇది కేవలం మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటే కనుక బహుశా ఈ అమ్మాయికి ఇలా అవటం అన్నది కేవలం తల్లిదండ్రులుగా వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళది, ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి ఈ అబ్బాయిది. కానీ వాస్తవానికి ఇక్కడ ఎవరో కావాలని చేసినటువంటి అంశం అయితే ఏమీ లేదండి. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటంటే మీరు అందరినీ ఇందాక నుంచి ఇరువైపులా నేను కాన్వర్జేషన్ చూస్తూ ఉంటే ఏంటంటే ఆ అమ్మాయికి ఉండేటటువంటి మానసిక బలహీనతకి, తర్వాత ఏంటంటే మీ ఇద్దరి మధ్యన 2 కుటుంబాల మధ్యన ఉండేటటువంటి సమస్యలకి ముడిపెడుతున్నారు. ఈ రెండు వేరే ఇచ్చిపుచ్చుకోటాలు, మనస్పర్ధలు, కోపాలు, భావోద్రేకాలు, ఒకరినొకరు మాట అనుకోటాలు, ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే దురదృష్టం కొద్దీ ఆ అమ్మాయి పడినటువంటి సమస్య. ఈ 2 విడివిడిగా చూడాలి మనం. అయితే ఇక్కడ వచ్చినటువంటిది ఏంటంటే మేడం, పదే మనం చెప్తూ ఉంటాం, మళ్ళీ చెప్పవలసినటువంటి పరిస్థితి. 17 సంవత్సరాలకి ఆ అమ్మాయికి బాగా చదువుకుంటున్నటువంటిది, 10th 6.8 వచ్చింది, ఇంటర్మీడియట్లో చక్కగా పాస్ అయినటువంటి అమ్మాయిని మనం ఇంత తొందరపడి ఎందుకు పెళ్లి చేయాలి? 1, 2 మేనరికం పెళ్లిలో మనకు సమస్యలు వస్తున్నాయని తెలిసినా కూడా మనం ఎందుకు చేయాలి? పాయింట్ నెంబర్ 2.
ఓకే, మేనరికం అన్నది అన్ని సందర్భాల్లో సమస్యలు రావు కాబట్టి మేము పెళ్లి చేసామన్నాను. నెంబర్ 3 క్వశ్చన్, పెళ్ళి అయిన తర్వాత 2 నెలలకే ఆ అమ్మాయికి ఎందుకు ప్రెగ్నెన్సీ రావాలి, అంత తొందరపాటు ఏముంది? సో ఈ అన్ని కారణాల వల్ల ఏదైతే మనం అనుకుందో అదే జరిగిందమ్మా. అంటే ఏంటంటే మానసికంగా శారీరకంగా ఆ అమ్మాయి ఈ కాన్పు అన్నది తట్టుకోలేకపోయింది. అంటే బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగింది, 150-100 పైనే పెరిగింది. అది కాస్త బ్రెయిన్లో క్లాట్ అయ్యింది. క్లాట్ అవ్వటం వల్ల అమ్మాయికి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రావటం వల్ల అప్పటి వరకు ఉండేటటువంటి తెలివితేటలు కాస్త పోయింది. తెలివితేటలు పోయినా పర్లేదు, అంటే చిన్నపిల్లల వ్యవహారంగా నడిపించినా పర్లేదు, కానీ ముఖ్యమైనటువంటి అంశం యామ్నీషియా. అంటే ఏంటంటే జ్ఞాపక శక్తి పోయింది ఈ అమ్మాయికి. ఇప్పుడు ఇది చాలా ముఖ్యం అమ్మ, ఎందుకంటే అతను ఎవరు, మీరెవరు, అతనితో ఆ అమ్మాయికి ఏం జరిగింది, రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేటటువంటిది మెయిన్ కాన్సెప్ట్. కలిపేయాలి, కలిసి ఉండాలి అనేటటువంటి పెళ్లి చేసినటువంటి పెద్దలుగా, తల్లిదండ్రులుగా మీ అందరికీ ఆ కోరిక ఉండొచ్చు. దానికి మాత్రం నేను అస్సలు రూల్ అవుట్ చేయను, ఎందుకంటే పెళ్లి చేసిందే కలిసి ఉండటానికి. కానీ పెళ్లి అనేటటువంటి అంశాన్నే ఆ అమ్మాయి కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. అతను ఎవరు అనేటటువంటి అంశాన్ని ఆ అమ్మాయికి గుర్తుకు రావట్లేదు. సో అందుగురించే తిరుపతినమ్మని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానమ్మా. దాన్ని బట్టి మనం ఏం చేయాలి అన్నది మనకు అర్థం అవటమే కాకుండా చూసేటటువంటి వాళ్ళకి కూడా ఏది న్యాయం అన్నది తెలుసుకోవటం ఇంపార్టెంట్. కాబట్టి నేను కొంచెం సహజమైనటువంటి సులువైనటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అమ్మ, నీ పేరేంటమ్మా? తిరుపతమ్మ. నీకెంతమ్మా వయసు? 6 సంవత్సరాలా? నీదే ఊరు? కల్లేపల్లి. ఏ మండలం? ఘంటసాల. ఏ జిల్లా? కృష్ణా జిల్లా. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? 6వ తరగతా? నీకు పెళ్ళి అయ్యిందా? అవలేదు. మరి ఇతను ఎవరు? అతని వైపు జాగ్రత్తగా చూసి చెప్పు, అతను ఎవరు? అతను ఎవరమ్మా? ఇక్కడ నా వైపుకు నాకు దగ్గరలో కూర్చున్న ఈ వ్యక్తి ఎవరు? నాకు తెలీదు. అతని పేరేంటో తెలుసా? తెలీదు. అతను నీ భర్త, మీకు పెళ్ళి అయింది కాదా? నీకు పెళ్ళి అవ్వలేదా? నీకు ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అప్పచెల్లి, ఎంతమంది? అన్నయ్య, ఒక అన్నయ్య, చెల్లి. అమ్మాయి చెల్లి, అన్నయ్య ఒకడు. అన్నయ్య ఏం చేస్తున్నాడమ్మా? అన్నయ్య ఇంటికాడ ఉన్నాడు. చెల్లి ఏం చేస్తుంది? చెల్లి కూర్చుంది. ఇక్కడ కూర్చుంది. ఏం చదువుతుంది చెల్లి? చదవట్లేదు. చదువుతున్నావు తల్లి నువ్వు? చదవట్లేదు సార్. ఆపేసావా? ఇక్కడ మనం చూసుకుంటే మేడం, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈ అమ్మాయి బాగా ఇస్తుంది. అంటే ఏంటంటే తనకు సంబంధించి తను పెరిగినటువంటి వాతావరణంలో తనకు సంబంధించినటువంటి అంశాల వరకు షీఈస్ వెరీ వెల్ ఫిక్స్డ్ విత్ దోస్ ఐడియాస్. అంటే ఏంటంటే అవి రిపీటెడ్గా తను చూడటం వల్ల ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, దాన్ని లాంగ్ టర్మ్ మెమరీ అంటే. ఇది మీడియం టర్మ్ మెమరీ, అంటే పెళ్ళి అయినటువంటి 3 సంవత్సరాలు వీళ్ళిద్దరు గడిపినటువంటిది, ఇదంతా కూడా అమ్మాయి మైండ్లో లేదు. ఏం చదువుతుంది అంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి అమ్మాయి 6వ తరగతి చదువుతుందని అంటుంది. 20-21 ఇయర్స్ ఉన్న ఈ అమ్మాయి ఏమొచ్చి తనకు 6 సంవత్సరాలు అంటుంది. అంటే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే అండి, ఒకటి సానుభూతి. పుట్టినాక పోయి పెళ్ళైన సుంది కొట్టుడే. ఎందుకు కొట్టడం? అనుమానం బాగా మేడం. కొట్టినాక ఆయన పుట్టినాక కొట్టేలా కొట్టి 2 రోజులు కచ్చుకున్నాడు. ఆయనతో దెబ్బలు కచ్చపడాక మా అన్న బిడ్డ ఇంటికి పోయాను. మా అన్న బిడ్డ ఇంటికి పోతే అన్నగాని అల్లుని తీసుకొని లేచిపోయిందని తిరిగి ఎమ్మెల్యే స్టేషన్లో కేసు పెట్టిండు. మా పెద్దత బిడ్డ ఇంటికాడ రుద్రారం కాడ ఎంగేజ్మెంట్ చేసిన బిడ్డ అని అన్నాక అది నన్ను లగ్గం చేయని పోయి 5 దోశల మన్ను పోతా లగ్గంలో ఊరిసి అందుకొని కొడితే మేడం ఇక కుట్లు పడ్డాయి, 6 కుట్లు పడ్డాయి. ఈక వరకు ఏమే మొత్తం పైసలు దొంగతనం చేసుడు పెట్టి బొగ్గ కళ్ళు తాగేస్తాడు, బిడ్డతో పాపం చేసిండని చెప్పి కేసు పెట్టింది. పిచ్చి పిచ్చి రామాలు చేయకు. విన్నారా మేడం? చిన్న జీవితం ఖరాబ్ కావాలని చూస్తున్నాడు మేడం. పెళ్లి చేయలేదు, పెళ్లికి అడ్డపడ్డాడు మేడం. పెళ్లి చేయలేదు మేడం. 12:30కు వీడు వచ్చి బాబు పంటం లేవి అంటే అది పోయి తలుపు తీసినందుకు నా మీద పడ్డరు. పొట్టు కొట్టి కన్ను కొట్టి 60,000 పెట్టి 60,000 పెట్టి పోయి 60,000 పెట్టి కొనుకొచ్చుకొని 40 గుట్ట మీద లగ్గం చేసుకొని ఈయన ఎప్పుడు అది? మొన్న 3 సంవత్సరాల కింద